498A సాక్ష్యము ఆధారం లేకుండా ముందు వెనక చూడకుండా తీసుకొచ్చి అతని ఫ్యామిలీని అమ్మాయి ఎవరి పేరు చెప్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల ఎడ్డి 400 కేసులు 498 పెడితే దాంట్లో ఒకే ఒక కేసు మాత్రం జెన్యున్గా ఉంది. మిగతావన్నీ కూడా అంత ఘోరంగా కేసెస్ పెడుతున్నారా అసలు స్త్రీలు? రీసెంట్గా అతుల్ సుభాష్ అని మీరు వినే ఉంటారు. అవును, ఆత్మహత్య చేసుకొని లెటర్ రాసి ప్రూఫ్తో చనిపోయాడు. ఆయన అందరికీ తెలిసాడు. కానీ మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన చుట్టుపక్కల ఎంతమంది పోయారు తెలుసా మీకు? ఇట్లా ఒక ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసి ఒక ప్రముఖ సైంటిస్ట్ రాజు. జెన్యూన్ అయినప్పుడు కేసు కంపల్సరీ పోలీస్ స్టేషన్లో అయినా నిలుస్తుంది, కోర్టులో అయినా నిలుస్తుంది. ఒక కర్ణాటకలో రీసెంట్గా ఒక మహిళ పెళ్లి చేసుకుంటుంది, మూడు మీద 498 పెడుతుంది, సెటిల్ చేసుకుంటుంది, 50 లక్షలు తీసుకుంటుంది. మగాడికంటూ ఒక కమిషన్ రావాలి, మెన్స్ కమిషన్, పురుష ఆయోగం, పురుషుల కమిషన్ రావాలి. యాక్చువల్గా ఇప్పుడు స్త్రీలకు కొంచెం రైట్స్ గురించి మాట్లాడే స్టేజ్లో మీరు వచ్చి మెన్స్ కమిషన్, వీళ్ళకి సపరేట్ సెక్షన్స్ కావాలి అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్గా 8th బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో సొసైటీకి ఇది వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ప్రోగ్రామ్ అంటాను నేను. మీరేమంటారు? దీంట్లో కూడా కొంత టాప్ 5 కంటెస్టెంట్స్ దీంట్లో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? ఒక కామనర్ విన్ అయితే చూద్దామని చాలా మందికి ఉంది, ఒక ఆడపిల్ల విన్ అయితే చూద్దామని చాలా మందికి ఉంది. సో ఈ కేటగిరీలో హాయ్, నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మాధవి. ఫస్ట్ టైం క్యూ న్యూస్లో మెన్స్ యాక్టివిస్ట్ మరియు FT శేఖర్ భాషా గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్. శేఖర్ గారు, మా స్టూడియోకి ఫస్ట్ టైం రావడం మీరు. సో ఇప్పుడు చాలా వైరల్గా మీరు ట్రెండ్ అవుతున్నారు. అంటే ట్రెండ్ అంటే ఇష్యూస్ ఏంటి? మెన్స్ రైట్స్ గురించి మీరు ఫైట్ చేస్తున్నారా, లేకపోతే ఇండివిజువల్గా మీ వాయిసే వినిపిస్తుంది? ధర్మ మహేష్ ఇష్యూలో అసలు ధర్మ మహేష్ ఎవరు, మీకేమవుతారు, ఆయన తరఫున మీరెందుకు పోరాడుతున్నారు? జస్ట్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టుగా నేను ఇవన్నీ ఫేస్ చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఇక్కడ మగవాళ్ళకి ఎటువంటి న్యాయం జరగదు అనే విషయం తెలుసుకొని దీన్ని జరగాలి, మగవాళ్ళకి కూడా హక్కులు కావాలి అనే దీంతో పోరాటం మొదలుపెట్టి అలా చేస్తూ వస్తున్న దీంట్లో మీకు కనబడుతున్న వాటిల్లో ఇది సెలబ్రిటీ కోణంలో ఇది ఒక 4వ 5వ కేసు అనుకోవచ్చు. ఇది కాకుండా చాలామంది బాధితులు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి లీగల్ అడ్వైస్ కానీ, వాళ్ళకి న్యాయపరమైన సహాయం, ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉంటాం. సో నేను, నాతో పాటు కొంతమంది మిత్రులు, వాళ్ళందరూ, కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, కొంతమంది యాక్టివిస్టులు ఉన్నారు, అందులో మహిళలు కూడా ఉన్నారు. సో అంటే వీళ్ళు ఎలా అంటే వాళ్ళ భర్తలకి అన్యాయం జరిగిన వాళ్ళు కావచ్చు, అన్నదమ్ములు పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు, కొడుకులు పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు. సో మనం అనుకుంటాం జస్ట్ మగ సంఘం అంటే మగవాళ్ళు మాత్రమే ఉంటారని చెప్పి. ఇక్కడ ఏమవుతుందంటే చాలాసార్లు ఒక మగాడి మీద తప్పుడు కేసు పడిందంటే అతని మీద పెట్టింది భార్య అయితే అవతల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 498 పెట్టారనుకోండి, అతని అక్క, చెల్లి, అమ్మ, వీళ్ళందరూ కూడా సఫర్ అవుతారు, లేడీస్. అలా కొంతమంది వాళ్ళ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే వీళ్ళు జీవితంలో ఇంకొకళ్ళు అలాంటి వాళ్ళు చనిపోకూడదు అనే దీంతో వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా జాయిన్ అవుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా ఇప్పుడు మీరు అడిగారు ధర్మ మహేష్. సో తను ఇంకొక బాధితుడు. ఇప్పుడు 498A అనేది ఇప్పుడు మారింది అనుకోండి. అంటే ఒకప్పుడు IPC ఉండేది, ఇప్పుడు BNS అయింది, భారతీయ న్యాయ సంహిత అయింది కదా. అప్పట్లో 498A అంటే ఏంటంటే సాక్ష్యము ఆధారం లేకుండా ఒక మహిళ వెళ్ళి ఇదిగో నా మొగుడు నన్ను వరకట్నం కోసం వేధిస్తున్నాడు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నాడు అని చెప్పి కేసు పెడితే ముందు వెనక చూడకుండా ఆవిడ మాటే సాక్ష్యంగా, ఆవిడ మాటే వేదంగా పరిగణించి తీసుకొచ్చి అతని ఫ్యామిలీని, అమ్మాయి ఎవరి పేరు చెప్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల వేయండి అనేది చట్టం. ఎంత దారుణం ఇది! ఇప్పుడు నిజంగా అన్యాయం జరిగిన మహిళ ఎవరైనా సరే అయితే ఓకే, కానీ ఒక డబ్బుల కోసము లేకపోతే ఒక పగ కోసము ఇవి చేస్తుంటే వాళ్ళు ఆపేది ఎవరు? అయితే నిజంగా అన్యాయమైన మహిళలకి ఎంతమంది వస్తున్నారు, లేదు ఇలా మగాడి దగ్గర నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఎంతమంది వస్తున్నారు నేను ఒక స్టాటిస్టిక్స్ రీసెంట్గా తీశారు. 400 కేసుల్లో ఒక్క కేసు మాత్రం జెన్యూన్ ఉందట. జస్ట్ ఇమాజిన్, 400 కేసులు 498 పెడితే దాంట్లో ఒకే ఒక కేసు మాత్రం
జెన్యున్గా ఉంది, మిగతా అన్నీ కూడా ఇటువంటివి ఉన్నాయని చెప్పి. అండ్ మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా మీకు వచ్చేది భారతదేశంలో చట్టంలో ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, ఐపీసీ 302 ఉంది, ఇంకా బోర్డు ఉన్నాయి కదా, అందులో అత్యంత దుర్వినియోగం కాబడుతున్న సెక్షన్ ఏదైనా ఉంది అని చెప్పి మీరు గూగుల్ అడిగినా ఇప్పుడు మీకు ఇమ్మీడియట్గా వచ్చే ఆన్సర్ 498A. 498A ఏంటంటే భర్త నన్ను వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు, కట్నం కోసం ఇది చేస్తున్నాడు అని పోలీస్ స్టేషన్లో పెట్టే కేసులు. ఇవి అత్యంత మోసపూరితమైన దుర్వినియోగం కాబోతున్న కేసులు. దీని గురించి నేనేదో ఇవాళ చేయడం కాదు, పోలీసులు, చట్టము, న్యాయమూర్తులు కూడా ఇది మారాలనే కోరుకుంటారు. సాక్షాత్తు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీన్ని ఆయన భావనలో చెప్పింది ఏంటంటే ఇట్స్ బికమ్ ఎ లీగల్ టెర్రరిజం. అంత దారుణంగా తయారైంది ఇది, ఒక వెపన్ లాగా మగాడిని ఎక్స్టార్ట్ చేయడానికి, డబ్బులు పొందడానికి వాడుతున్నారు. ఇది మారాలి. కానీ న్యాయమూర్తి కూడా నిస్సహాయుడే. ఆయన దగ్గర కేసు వస్తే ఆయన తీసుకుంటాడు, కానీ న్యాయమూర్తి దగ్గరికి కేసు వచ్చే లోపల ఈ మగాడికి ఎంత అన్యాయం జరుగుతుంది మీకు చెప్తాను. ఇది అతనికి శిక్ష పడడం అనేది వేరు, బట్ అక్కడ దాకా వెళ్ళడమే పెద్ద శిక్ష. ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పనిష్మెంట్ అంటారు. ఇప్పుడు కేసు పెడతారు, కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాడిని పట్టుకొస్తారు, జైల్లో పెడతారు. పెట్టిన తర్వాత సాక్ష్యాలు, ఆధారాలు ఏమి ఉన్నా లేకపోయినా బయటికి మీడియాలో పబ్లిసిటీ అవుతుంది, ఉద్యోగం పోతుంది, తర్వాత బయటంతా కూడా పరువు పోతుంది. రేపు బయట తలెత్తుకోలేదు, వీడు ఒక క్రిమినల్ లాగా చూసే పరిస్థితి. తర్వాత వాడి ఎలా బతకాలి బయటకు వచ్చిన తర్వాత. సరే బిజినెస్లు చేసుకునే వాళ్ళంటే వేరు, బట్ ఏదైనా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని మరీ దారుణంగా ఉంటుంది వీడి పరిస్థితి. సో ఇలా ఎన్నో మంది జీవితాలు చితికిపోయినాయి. రీసెంట్గా అతుల్ సుభాష్ అని మీరు వినే ఉంటారు, ఆత్మహత్య చేసుకొని లెటర్ రాసి ప్రూఫ్తో చనిపోయాడు ఆయన అందరికీ తెలిసాడు. కానీ మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన చుట్టుపక్కల ఎంతమంది పోయారు తెలుసా మీకు? ఇట్లా రీసెంట్గా రాజు అనే ఒక ఫోక్ సింగర్. అన్ని కేసెస్ ఉన్నాయంటారా మెన్స్? అంటే అసలు మామూలుగా చూసుకుంటేనే అప్పటి నుంచైనా విమెన్ మీదనే అత్యాచారాలు కానీ ఇలాంటి డొమెస్టిక్ వైలెన్సెస్ అవుతున్న కేసెస్ చాలా చూస్తున్నాం. కానీ మెన్స్ని కూడా టార్చర్ చేసే విమెన్ ఉందంటారా మీరు సొసైటీలో? మెన్ని టార్చర్ చేయడం అంటే అమ్మా, ఇప్పుడు మగాడిని కొట్టడం, కాలుతో తన్నడము ఇటువంటివి పెద్ద చేయకపోవచ్చు, కానీ మగాడిని ఎలా టార్చర్ చేస్తున్నారంటే చట్టాలు ఉపయోగించి టార్చర్ చేస్తున్నారు. లీగల్ టార్చర్ ఎలా అంటే వెళ్ళి కేసు పెడతారు. ఇప్పుడు ఈ అబ్బాయి రాజు ఫోక్ సింగర్, ఆయన ఎట్టా చచ్చిపోయాడు? వాళ్ళ ఆవిడకి ఈయనకి ఏదో మాట వచ్చింది, ఇది ప్రతి ఇంట్లో ఉండేది, జనరల్గా సర్దుకుపోతాడు. కొంతమంది ఈమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పెడితే పట్టరండి రా అని చెప్పారు, తీసుకొచ్చారు. ఈ కేసు పెడితే ఏమవుతుంది తెలుసా, నీ బతుకు వెళ్ళాలి, జైల్లోకి వెళ్ళాల్సి వస్తుంది తెలుసా, సర్దుకుంటే నీకు మంచిదే, లేకపోతే నీ బతుకు నాశనం అయిపోద్ది. రోజు పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది, ఇక్కడ నుంచి జైలు కూడా పోవాల్సి వస్తుంది, బెయిల్ దొరకదు, 10 ఏళ్ళు జైలు శిక్ష ఉన్న కేసులు ఇవి, ఇలా రకరకాలుగా చెప్పేసి. సరే సార్ మీరేం చెప్తే అదేంటి, అందరి ముందు వాళ్ళ ఆవిడ కాళ్ళు పట్టించారు. మొగుడు పెళ్ళం కాళ్ళు పట్టుకొని, ఇంకా నేను ఎప్పుడు నీతో మంచిగా ఉంటాను, నేనేం చేయను చెప్పి కాళ్ళు పట్టించిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేయమంటే వీడు అది చేయాలి, లేకపోతే పోలీసులకు ఫోన్. ఇప్పుడు ఏమైంది చూశాడు, 2-3 ఇంత చస్తూ బతకడం ఎందుకు, ఆల్రెడీ పరువు పోయింది, అందరి ముందు పెళ్ళం కాళ్ళు పట్టించారు, ఇంతకన్నా నాకు అవమానం ఏముందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇంకొకటి, మన తెలంగాణలో ఒక ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసి ఒక ప్రముఖ సైంటిస్ట్, దేశానికి పనికొచ్చి ఎన్నో మందులు తయారు చేసేవాడు ఆయన. ఆయనకి తన వైవాహిక జీవితంలో ఇటువంటి ఏదో వచ్చి విడివిడిగా ఉంటున్నారు భార్యాభర్తలు. ఆయనకు ఒక 6-7 కూతురు, ఆవిడ ఎక్కడో సత్యనపల్లిలో ఖమ్మం దగ్గర ఎక్కడో ఉంటుంది. సరే ఈయన విడిపోయిన తర్వాత ఇంక కొంతమంది తల్లులు ఏం చేస్తారు, నాన్న లాంటి వాడు, నాన్న దగ్గరికి పోకూడదు, నాన్న దూతుడు, ఏదో చెప్తుంటారు. ఈయన కూతురు పుట్టినరోజు వచ్చిందని చెప్పి ఓ మంచి గిఫ్ట్ కొనుక్కొని ఆ రోజు ఆ అమ్మాయి చూడడానికి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే కనీసం కూతుర్ని చూడనివ్వకుండా గేట్ మొహం మీద వేసి తోసేసి పోలీసులకు ఫోన్ చేసి, ఇదిగో నా కూతుర్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాడు వీడు అని చెప్పి మొగుడి మీద కంప్లైంట్ ఇస్తే, ఆయన పోలీసులు ఇడ్చుకెళ్ళి పక్కన పడేస్తే ఆయన అక్కడి నుంచి ఏదో బయటపడి ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు నా బతుకు ఇంత సంపాదించుకొని, ఇంత పేరు ఇంత ఉండి కనీసం కన్న కూతురుని చూసుకొని నా బతుకు నాకు ఎందుకు అని చెప్పి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ ధర్మ మహేష్ విషయానికి వస్తుంది.
ధర్మ మహేష్కి ఒక కొడుకు, 2 ఏళ్ళ కొడుకు. ఓకే. భార్యాభర్తలకి మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఈయన వేరే ఇంట్లో ఉంటున్నాడు, ఆవిడ వేరే ఇంట్లో. ఈయన తీసి పెట్టాడు. కొడుకుని చూసుకోవడానికి అప్పుడప్పుడు వచ్చి పోతుండేవాడు. కొన్నాళ్ళు బాగానే నడిచింది. తర్వాత నా పేరు మీద ఆస్తి రాయి, నా పేరు మీద కిస్మత్ మండి రాయి అనేది ఏదో ఆ డీల్స్ ఏవో చేసుకున్నారు. సరే కొడుకుని చూపించాలంటే ఇవన్నీ చేయాలి కాబోలు, సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. తర్వాత కూడా కొడుకుని చూపించకుండా మరి ఏమైందో తెలియదు, అలా చేస్తే కొడుకుని చూడడానికి వచ్చిన సేమ్ ఇదే టైప్లో, ఇందాక మీకు సైంటిస్ట్ విషయం చెప్పానే, అలాగే ఈ ధర్మ మహేష్ అనే వ్యక్తి కొడుకుని చూసుకోవడానికి రాత్రి 10 గంటలకు వస్తే ఇతను నన్ను కొట్టడానికి వచ్చాడో, తిట్టడానికి వచ్చాడో, చంపడానికి వచ్చాడు అని చెప్పి షీ టీమ్స్కి ఫోన్ చేసి అతను అక్కడి నుంచి బలవంతంగా ఇచ్చేశారు. అదృష్టం బాగుండి అతను ఆత్మహత్య చేసుకోవాలి. సో ఇటువంటి వాళ్ళకి ఇవాళ ఆ రాజుకు కానీ లేకపోతే ఆ సైంటిస్ట్ కానీ నేను సపోర్ట్ చేసుంటే మేబీ వాళ్ళు నా రాడార్లోకి రాలా. అంత అయిపోయిన తర్వాత నేను న్యూస్ చదివి అయ్యో పాపం అని బాధపడ్డాను తప్ప. బట్ ఏదో ఒక రకంగా నాకు ఈ విషయం తెలిస్తే నేను వాళ్ళకి వెళ్ళి సహాయం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వాడిని అవుతాను కదా. ఇప్పుడు ఆ రాజులాగా ఆ సైంటిస్ట్ లాగా ఈ ధర్మ మహేష్ సూసైడ్ చేసుకుని ఉంటే బిడ్డ నాకు చూపించట్లేదు అనే దాంతో ఎవడు రెస్పాన్సిబుల్? మీకెందుకు, మీకేంటి సంబంధం? పోతే పోనీ ఎవడో ఒక ప్రాణం, నాకేముంది? కళ్ళ ముందు కనబడుతుంటే. అంటే మెన్స్ యాక్టివిస్ట్ అనొచ్చు మిమ్మల్ని. అది కాక ఇప్పుడు ఓకే, మీరు అంటున్నారు మీరు ఆర్గనైజేషన్లో ఉన్నారు, మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటున్నారు. సో ఆర్గనైజేషన్లో మీరు ఒక్కలే ఎందుకు ఫైట్ చేస్తున్నారు? వై డోంట్ యూ కంప్లైంట్ విత్ గ్రూప్? అంటే ఇప్పుడు ఒక్క వాయిస్ కంటే ఒక గ్రూప్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది కదా. ఇఫ్ ది కేస్ ఇస్ జెన్యూన్ అయినప్పుడు కేసు కంపల్సరీ పోలీస్ స్టేషన్లో అయినా నిలుస్తుంది, కోర్టులో అయినా నిలుస్తుంది. ధర్మ మహేష్ విషయంలో నాతో పాటు కొంతమంది వేరే యాక్టివిస్టులు కూడా మాట్లాడారు, మేల్ రైట్ యాక్టివిస్టులు మాట్లాడారు. అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు మాట్లాడిన వాళ్ళు. సో అంటే నేను మీకు ఎక్కువగా ఎందుకు కనబడుతున్నానంటే మేబీ నేను కాస్త బిగ్ బాస్ ఫేము లేకపోతే ఒక ఆర్జే హోదాలో ఉన్నాను కాబట్టి కొంత పబ్లిక్ ఇది. అలాగే ఇప్పుడు ధర్మ మహేష్ ఎందుకు కనబడుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు మనకు కనిపించలేదు? వీళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి మీడియాలో ఎక్కువ హైప్ అవుతున్నారు, దానివల్ల కనబడుతుంది. నేను ఒక్కడనే అనుకుంటున్నాను, మీరు చాలామంది ఉన్నారు వెనకాల ఫైట్ చేస్తారు, చాలామంది ముందుకు రావడానికి ఇష్టపడరు. కొంతమంది మేము జనరల్గా ఎప్పుడు మీకు చెప్తా, ఒక గ్రూప్ అంటున్నారు కదా, గ్రూప్ కాదు, దాదాపు ఒక 2000 మంది, 2000 మెంబర్స్ అక్రాస్ ఇండియా అందరం కలిసి ఇది మారడానికి కోసం ఒక మెన్స్ కమిషన్ రావాలి. ఇప్పుడు నేను లేకపోతే ఇంకొకడు వచ్చి మీడియాలో మాట్లాడడము లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా ఉండడం ఇది కాదు. మగాడికంటూ ఒక కమిషన్ రావాలి, మెన్స్ కమిషన్, పురుష ఆయోగ్, పురుషుల కమిషన్ రావాలి అని చెప్పి చాలా రోజుల నుంచి డిమాండ్ వినిపిస్తున్నాం. నా మీద జోకులు వేసుకునే వాళ్ళు పురుషుల కమిషన్ పిచ్చోడే, ఇది జీవితంలో వస్తుందా అని చెప్పి. సో నేను ఎప్పటి నుంచో దీనికోసం ఒక పాదయాత్ర కానీ ఒక ధర్నా కానీ గట్టిగా చేయాలి, లేకపోతే కళ్ళ ముందు చచ్చిపోతున్నారు కదా మా మనుషులు, ఎవరికి పట్టనట్టు. ఇప్పుడు పోతే పోనీ మగాడే కదా, దారిలో ఒక గొడ్డు చచ్చింది, ఒక అంటే ఇప్పుడు 100కో కోటికో ఒక్కల కేసు మీరు తీసుకొని ఇన్స్పైర్ చేస్తున్నారు. మళ్ళీ ఇలాగా మీరు 400 కేసెస్లో ఓన్లీ 1% కూడా దాంట్లో జెన్యూన్ లేరు ఉమెన్ అంటున్నారు. అంత ఘోరంగా కేసెస్ పెడుతున్నారు అసలు స్త్రీలు. యాక్చువల్గా ఇప్పుడు స్త్రీలకు కొంచెం రైట్స్ గురించి మాట్లాడే స్టేజ్లో మీరు వచ్చి మెన్స్ కమిషన్ వీళ్ళకి సపరేట్ సెక్షన్స్ కావాలి అంటే మీరు ఇది ఫేర్ అంటారా? అసలు అమ్మా ఇక్కడ ఆడ మగ అని తేడా లేదమ్మా, మంచి చెడుకి ఆడ మగకి తేడా లేదు. ఆడవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, మగాళ్ళ దరిద్రులు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆడవాళ్ళలో ఉన్న మంచివాళ్ళు మగవాళ్ళలో ఉన్న మంచివాళ్ళు మొత్తం కలిసి మంచి అనే కోణంలో ఈ చెడు వాళ్ళ మీద మనం ఫైట్ చేయాలి, అంతే తప్ప ఆడవాళ్ళకి అన్యాయం, మగవాళ్ళ కమిషన్ వస్తే ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, దానికి దీనికి సంబంధం లేదు. చెడ్డవాళ్ళైన ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరగడం కదా, వాళ్ళకి కరెక్ట్ శిక్ష పడుతుంది. అలాగే ఆడవాళ్ళ కోసం ఉన్న దానివల్ల చెడ్డవాళ్ళమైన మగవాళ్ళకి శిక్ష పడాలి, ఇది కాన్సెప్ట్, అంతే తప్ప మగాళ్ళ కమిషన్ వస్తే ఆడవాళ్ళందరినీ కూడా శిక్షించేస్తారు అనేది తప్పు. నేను మిమ్మల్ని ఓపెన్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు మ్యారీడ్? మీ భర్తతో ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు వస్తాయి? ఏ రోజైనా సరే మీరు వెళ్ళి కేసు పెట్టాలనుకున్నారు? ఎందుకంటే భార్యాభర్త మధ్యలో ఇంకో థర్డ్ పర్సన్ వస్తే ఆ బంధం ఇంకా దూరం అవుతుంది. 99% సంసార పక్షంగా ఉండాలనుకున్న ఏ స్త్రీ కూడా ఎంత గొడవైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకొని వీధిని పడి చేసుకోవాలనుకోరు. దీంట్లో ఉన్న మోటివ్ ఎస్పెషల్లీ కేసు కూడా పెట్టచ్చు, ఇంకా మరీ కొట్టి టార్చర్ చేస్తున్నారంటే వెళ్ళి కూడా పెట్టచ్చు. కానీ మీడియాకు వచ్చే వాళ్ళ విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఎవరు కూడా సంసారాన్ని రచ్చకిడ్చుకొని
ఇది చేసుకోవాలనుకోరు, పోలీస్ పరువు స్టేషన్ పోగొట్టుకోవాలనుకోరు. పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకముందే మీడియాకి వచ్చి రచ్చ చేస్తున్నారంటారా మీరు? లేదు లేదు, ఆ, ఇచ్చిన తర్వాతే ఓకే. ఎఫ్ఐఆర్ ఇస్ ఎ పాస్పోర్ట్ ఫర్ మీడియా ప్రెసెన్స్ అనమాట. ఓకే. సో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోవడం అనేది ఇట్స్ ఎ ప్లాట్ అనమాట. ఉమ్, కూర్చొని ఇంకా ఇది ఉంది కదా నాకు ఒక లైసెన్స్ అన్నట్టుగా ఇదిగో ఇది చూపించడం, ఇంకా నా తిట్లు తిట్టడం, మొగుడిని తిట్టడం, అత్తగారిని తిట్టడం, మామగారిని తిట్టడం, నోటికి వచ్చిన వాళ్ళందరినీ తిట్టడం. ఓకే. ఇది ఇప్పుడు ఇదేంటంటే ఒక పగ తీర్చుకోవడమో లేకపోతే డబ్బులు గుంజడం కోసమో ఒక మీడియా మాఫియాని అడ్డం పెట్టుకొని జరిగే ఒక ఇది. ఉమ్, నిజానికి న్యాయం కావాలనుకున్న మహిళ వెళ్ళి కేసు పెడుతుంది. ఒకవేళ అంత ఇబ్బందికి గురైన మహిళ నిజంగా వెళ్తే కేసు పెడుతుంది, తర్వాత కోర్టుకి వెళ్తుంది, చూసుకుంటుంది. రేపు ఎందుకంటే అమ్మ పిల్లలు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ భర్తని రోడ్డుకి ఇచ్చి ఇది చేస్తే రేపు వీళ్ళ నాన్ననే కదా వాడు చెప్పుకోవాలి. అవును. మీ నాన్న ఇలాంటి వాడని చెప్పి చెప్పుకోవడానికి కుదరదు. ఏదన్నా ఉన్నా కూడా బుద్ధి చెప్పుకొని మళ్ళీ తీసుకురావాలనుకుంటారు. అంతకుమించి కంప్లీట్గా తెగతింపులు చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు మీరు ఒక కర్ణాటకలో రీసెంట్గా ఒక మహిళ పెళ్లి చేసుకుంటుంది, మొగుడి మీద 498 పెడుతుంది, సెటిల్ చేసుకుంటుంది, 50 లక్షలు తీసుకుంటుంది, మళ్ళీ 6 నెలలు తిరగకుండా ఇంకొకటిని పెళ్లి చేసుకుంటుంది. ఇలా 8 పెళ్ళిళ్ళు చేసుకుందంట. ఓకే. ఆమెకి ఇది అర్థమైపోయింది సిస్టమ్ ఏంటి, ఎలా పనిచేస్తుంది. కేసు పెట్టగానే ఇంక వీడి కాలు బేరానికి వస్తారు, వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కాబట్టి చచ్చినట్టు మనకి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోవాలి వాళ్ళు. కేసు పెట్టడం సెటిల్మెంట్, కేసు పెట్టడం సెటిల్మెంట్, ఇదే పని అయిపోయింది. ఇది కొంతమంది ఒక ఉపాధి హామీ పథకంలాగా వాడుకుంటారు దీన్ని. సో మనం వాళ్ళని గమనించాల్సిన అరికట్టిదడానికే శేఖర్ భాష ముందుకొచ్చి మెన్స్ యాక్టివిస్ట్ గా చేస్తున్నారా? ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళందరికీ భయం అనేది కలగాలి. ఒక తప్పుడు కేసు పెట్టాలి అంటే మగాడి మీద భయపడాల్సిన పరిస్థితి ఉండాలి. ఎప్పుడు వస్తుందంటే ఒక తప్పుడు కేసు పెట్టడానికి భయం, పెట్టేసిన తర్వాత ఏం లేదులే అని చెప్పి కోర్టు ఇది తప్పుడు కేసు అని చెప్పి కోర్టు కేసు కొట్టేయడం వరకే అయిపోతుంది. ఈ తప్పుడు కేసు పెట్టిన దానికి వీడికి ఎంత నరకం అనుభవించాడో దానికి వీడికి శిక్ష పడట్లేదు. ఉమ్, సెక్షన్ 2లో ఏమైనా ఒకటి ఉంది, అదేంటంటే ఒకవేళ నువ్వు తప్పుడు కేసు పెడితే ఈ కేసు తప్పుడుది అని మనం ప్రూవ్ చేయగలిగితే ఆవిడికి ఆ తప్పుడు కేసు పెట్టిన దానికి కూడా 2 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది ఆ తీవ్రతను బట్టి. ఇటువంటి ఎవరు చేయరు, ఎందుకంటే మగాడు జనరల్గా వాడు ఏదో ఉద్యోగం చేసుకుని ప్రశాంతంగా బతకాలనుకుంటాడు, కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరగాలనుకోడు. ఎవరైతే ఇట్లాంటివి జరిగినప్పుడు తిరిగి కేసు పెట్టగలడో, ఇప్పుడు గౌతమి చౌదరి మీద మహేష్ తిరిగి కేసు పెట్టాడు. ఓకే. సో ఇలా తిరిగి మగాళ్ళు కూడా కేసులు పెట్టగలగాలి. తప్పుడు కేసులు అన్నప్పుడు చేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా సాక్ష్యాలు అన్నీ ఉన్నప్పుడు ఆడపిల్ల కదా వదిలేద్దాం అనేది ఉండద్దు, ఖచ్చితంగా ఉండద్దు. తప్పు చేస్తే ఆడ మగ అనేది తేడా చూడద్దు. ఈక్వాలిటీ, ఎవరైతే ఈక్వాలిటీ కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఇది గట్టిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఏ రకమైన సరే ఇప్పుడు ఇదే తప్పు మగవాడు చేస్తే ఏ శిక్ష అయితే పడుతుందో ఆడవాళ్ళు కూడా అదే శిక్ష పడాలి. ఒక్క మీరు అన్నారు కదా, ఆడ మగ తప్పు చేస్తే ఎవరు జెండర్ లేకుండా మనం ఎవరైనా శిక్షించాలంటున్నారు. సో జెండర్ భేదాలు లేకుండా అంటే ఇప్పుడు మీరు మెన్ యాక్టివిస్ట్గా చెప్తున్నారు ఈ మాట. అదే ఒక జెన్యున్గా ఒక అమ్మాయి వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే శేఖర్ భాష సపోర్ట్ చేస్తారా? చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీకు ఇది ఇక్కడి నుంచి కాదు, ఇవాళ రేపట్లో మనం స్కూల్ నుంచి మొదలవుతుంది మన కండిషనింగ్. మగాడు మగపిల్లాడు కనుక ఆన్సర్ చెప్పకపోతేనో హోంవర్క్లు చేయకపోతేనో చేయబెట్టి పెట్టి కొట్టిన రోజులు మాకు గుర్తు. ఆడపిల్లని ఏ రోజు కనీసం కొట్టను కూడా కొట్టరు. సో అంటే తప్పు చేసిన ఆడవాళ్ళని మనం శిక్షించకూడదు, మగాడిని కుక్కను కొట్టినట్టు కొట్టుకోవచ్చు అనేది మనకి చిన్నప్పటి నుంచే మన నరనరాల్లో ఇది చేస్తూ ఉంటుంది అనమాట. ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే రీసెంట్గా మన ఎక్కడో ఎబిట్స్ దగ్గర ఒక అమ్మాయి చూస్తున్నాను నేను, పోలీస్ ఆపాడు, హెల్మెట్ లేదనో ఏదో ఆపితే లేడీస్ को रोकते तू అంటే ఏంటి, మాకు సపరేట్ చట్టాలు ఉన్నాయి, సపరేట్ హక్కులు ఉంటాయి, మమ్మల్ని పోలీసులు కూడా ఏం చేయకూడదు, సిగ్గులేదా, లేడీస్ని ఆపుతావురా నువ్వు, ఇదేమిటిది అంటే ఇంత దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మగాళ్ళకేమో బాధ్యతలు నేర్పిస్తున్నారు, ఆడవాళ్ళకేమో హక్కులు నేర్పిస్తున్నారు. అంటే బాధ్యతలు నేర్పిస్తున్నారని చెప్పొచ్చా, లేకపోతే ఆడవాళ్ళకి మనం జనరల్గా ఇలా ఉండాలి అలా ఉండాలి నవ్వద్దు ఇవన్నీ ఉన్నాయి, అప్పటి నుంచి సప్రెసింగ్ అనేది విమెన్కి ఉంది కంపల్సరీ. కానీ ఇప్పుడు కొంచెము ఒక ఫ్రీడమ్ లిబర్టీ వచ్చిన స్టేజ్లో ఇప్పుడు మళ్ళీ మీరు ఆ మెన్స్కి ఆ రైట్ లేదు అనేసి వేరే కోణంలో చెప్తున్నారు. బట్ మనం చెప్పాల్సింది ఏంటంటే అమ్మా, నవ్వకూడదు లేకపోతే బట్టలు ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు, ఇది సొసైటీలో కాదు. ఇలాగే మనం ఉండాలి చెప్పాల్సింది అన్న ఏంటంటే ఒక అకౌంటబిలిటీ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మగాడు నన్ను పోషించాలి అనే దృక్పథం నుంచి ఆడవాళ్ళు బయటపడాలి. నువ్వే పోషించు మొగుడిని, తప్పేంటి?
చాలా మంది పోషిస్తున్నారు అట్లా. నేను అనేది చాలా మంది పోషిస్తున్నారు. మగాడికి ఎట్టా కండిషన్ జరుగుతుంది చిన్నప్పటి నుంచి. ఉద్యోగం పురుష లక్షణం. నీ పెళ్ళాన్ని కూడా పోషించుకోలేకపోతే నీకెందుకు? సినిమాలు చూడండి, ఏదైనా చూడండి, మనకి ఏం నేర్పిస్తారంటే, నీకు ఇస్తే నా కూతురు ఎలా బతుకుతుందిరా అంటే ఏంటి? ఈమెమి చేయదు, కూర్చొని తింటా ఉంటుంది, వీడు పోషించాలి. ఆ, నీ కూతురు నువ్వు తన ఆర్థిక స్తోమత తన కాళ్ళ మీద తను నిలబడేట్టు ఎందుకు ఇప్పుడు పెంచలేకపోయావు? మోస్ట్ ఆఫ్ ది విమెన్ 90% ఆఫ్ ది విమెన్ వర్కింగ్ విమెన్. దీనికి ఏమంటారు ఇప్పుడు? అబ్సల్యూట్లీ రాంగ్. 90% గూగుల్లో కొట్టండి. వర్కింగ్ ఉమెన్, మన హైదరాబాద్ మోస్ట్లీ వర్కింగ్ ఉమెన్. పిల్లల్ని చూసుకుంటుంది, ఫ్యామిలీని చూసుకుంటుంది, అత్తమామ వస్తే అత్తమామని చూసుకుంటుంది. 12 గంటలు పని చేసినా కూడా ఇంకా పని ఉంటుంది తనకి. 18 hours కూడా సరిపోదు. అంటే మెన్స్ బాధ్యతలు ఇక్కడ నిజంగా కాళ్ళకి దండం పెట్టి మొక్కాలి. ఓకే, జనరల్ గా మాట్లాడుతున్నా, సొసైటీలో చూసేవే మాట్లాడుతున్నా నేను. ఇది మోస్ట్లీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఈ ఫ్యామిలీలో అన్నిట్లో ఇలాగే ఉంటారు. ఉన్నారు, ఆబ్వియస్ గా ఉన్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నాకు ఇద్దరు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీ అమ్మాయిని రేపు పెద్ద అయిన తర్వాత ఉద్యోగం సద్యోగం లేని ఒకటికి ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? ఆబ్వియస్ గా నేను రెడీగా ఉండను, ఎందుకుంటాను? సో కానీ ఇది నేర్పను, నువ్వు కూర్చొని తిను, వచ్చినోడు పోషిస్తాడని నేర్పను. నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండాలి. కానీ మీ అబ్బాయికి ఒక ఉద్యోగం సద్యోగం లేని అమ్మాయిని ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు కదా? ఇస్తాను. అది తేడా. ఇక్కడ ఏంటంటే, అమ్మాయి ఉద్యోగం చేయకపోయినా పర్లేదు, ఒక మంచి ఫ్యామిలీ, చక్కగా గుణవంతురాలు అయితే చాలు, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటే చాలు అనే మన దృక్పథం. అదే అమ్మాయి చచ్చినట్టు వాడు ఉద్యోగం చేయాలి, వాడు సంపాదించాలి. లేకపోతే ఇప్పుడు ఈ ఉద్యోగం చేసినా చేయకపోయినా వాడికి మాత్రం ఉద్యోగం ఉండాలి. ఇది మన కండిషనింగ్. మీరు మిమ్మల్ని తప్పట్టును, మన సొసైటీ మనల్ని తయారు చేసిన పద్ధతి. అబ్బాయిలకి ఉన్నాయి అనట్లేదు, అమ్మాయిలకు కూడా ఉన్నాయి కదా కండిషన్స్. మీకు ఇంకోటి అడుగుతాను, మీ అబ్బాయికి మీరు చేసుకోబోయే అమ్మాయిని అంతకన్నా పొడుగ్గా ఉంటే చేస్తారా? పాయింట్ నెంబర్ 2. మీ మౌనమే నాకు చేయొద్దు. మై క్వశ్చన్ ఇస్ ఎందుకు చేయొద్దు? ఆలోచించారు ఒక సెకండ్ అట్లీస్ట్. ఓకే, సరే, మీ అమ్మాయికి అంతకన్నా పొట్టివాడిని ఇచ్చి చేస్తారా? మీరే ఆలోచించుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, చదువులో అమ్మాయి కన్నా అబ్బాయి తక్కువగా ఉంటే చేసుకుంటారా? మీ అమ్మాయి ఎంఏ చేసింది అనుకోండి, ఆవిడ బిఏ చేసాడో 10th ఫెయిల్లో లేకపోతే చేస్తారా? ఇదే రివర్స్లో ఆలోచించండి. అబ్బాయి బీటెక్ చేశాడు, అమ్మాయి ఏదో బీఎస్సీ చేసింది, చేసుకుంటారు. జనరేషన్ మారుతుంది, మారుతుంది, మారట్లేదు. అంటే మనం కండిషనింగ్ ఎక్కడ చేయట్లేదు. లవ్ మ్యారేజెస్ లో అవుతున్నాయి కదా, ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పటికి నేర్పించేది ఏమిటి తెలుసా? అంటే కుటుంబం నేర్పించట్లేదు, కానీ బయట ఈ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఈ సోషల్ యాక్టివిస్ట్లో వాటెవర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, మీరు తాగండి, మీరు సిగరెట్లు తాగండి, మందు కొట్టండి, ఇవి మన హక్కులు అన్నట్టుగా ఒక సూడో ఫెమినిజం వాళ్ళకి చూపిస్తున్నారు తప్ప. మెయిన్ గా సోషల్ మీడియా వచ్చి నుంచి ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నీకన్నా డబ్బులు తక్కువ సంపాదించేవాడిని, లేకపోతే నీ ఉద్యోగం లేనివాడిని నువ్వు ఎందుకు చేసుకోలేకపోతున్నావు? మగాళ్ళు చేసుకుంటున్నారు కదా. నీకన్నా పొట్టిగా ఉంటే ఏంటి? నీకన్నా ఏజ్ తక్కువలో, నీకు ఏజ్ ఎక్కువగా ఉండాలి, సంపాదన ఎక్కువగా ఉండాలి, చదువు ఎక్కువగా ఉండాలి, హైట్ ఎక్కువగా ఉండాలి, అన్నీ ఎక్కువగా ఉండాలి. అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూస్తాం మనం. ఇక్కడే మన ఈక్వాలిటీ, మన 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 కండిషనింగ్ బయట. అబ్బాయిలకు చూడట్లేదంటారా? అబ్బాయిలకి నీకన్నా, అబ్బాయిలకు కూడా చూస్తున్నారు కదా, వాడికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించే అమ్మాయిని ఎందుకు నాతో పాటు ఈక్వల్ గా చదువుకున్న పిల్లనే నేను చేసుకుంటానని కూడా ఉన్నారు. అది ఈక్వల్ వరకే వచ్చింది. ఈక్వల్ ఉన్నారు, అంతకన్నా ఎక్కువ అయితే ఎక్కువైనా చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకోవట్లేదు? చేసుకుంటున్నారు, అలా కూడా ఉన్నారు. నేను కాదనండి, ఉన్నారు, కానీ ఎంత పర్సెంట్? 1% ఉంటారు. మీకు మన నరాల్లో జీర్ణించుకుపోయిన భావనలు ఇవి ట్రెడిషనల్ బౌండరీస్ బ్రేక్ చేయడం కష్టము. కానీ చేస్తున్నారు. ఇప్పుడు బ్రేక్ చేస్తున్నవి ఏంటి? మగాడు సిగరెట్ తాగుతున్నాడు, నేను తాగుతా. మరి మగాడు సంపాదిస్తున్నాడు, నువ్వు సంపాదించు. మగాడు పోషిస్తున్నాడు, నువ్వు పోషించు. సంపాదించట్లేదు అంటారా మీరు? ఇప్పుడు సంపాదిస్తున్నాడు కానీ పోషించట్లేదు. వాడి ఇన్కమ్ నా ఇన్కము, వాడి ఇన్కమ్ మన ఇన్కమ్. హస్బెండ్ ఇన్కమ్ ఈజ్ అవర్ ఇన్కమ్, అమ్మాయి ఇన్కమ్ ఈజ్ మై ఓన్ ఇన్కమ్. నా ఇన్కమ్ గురించి వాడకు. ఇటువంటి వాళ్ళే అంటే మనకి బోధించే వాళ్ళు ఇటువంటివి ఎక్కువైపోయాయి. సిగ్గు లేదరా పెళ్ళని కూడా పోషించలేవా నువ్వు? సిగ్గు లేదరా మొగుని కూడా పోషించలేవా నువ్వు ఎక్కడైనా వినారా? నిన్ను కూడా పోషించలేకపోతే వాడే మగాడే అనేది వింటాం. ఈ కండిషనింగ్ మారదు, చాలా ఏళ్ల తరబడి నడుస్తుంది. మనకి చట్టం ఏం చెప్తుంది తెలిసి? ఇవన్నీ పక్కన పెట్టండి. చట్టం మగాడికి ఒక ప్రొటెక్టర్గా, ఒక పోషించే వ్యక్తిగా, ప్రొవైడర్ అండ్ ప్రొటెక్టర్ ఇస్ మ్యాన్. లాయల్టీ ఆడవాళ్ళకి అప్పగించారు,
ప్రొటెక్షన్ అండ్ ప్రొవైడింగ్ ఈజ్ మెన్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన చట్టం చెప్పేది, ఈక్వాలిటీ కాదు ఇక్కడ. అందుకే మీకు భరణాలు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకు? ఇది ఒక 30 ఏళ్ల క్రితం లేకపోతే 50-100 ఏళ్ల క్రితం నుంచి వస్తున్న దీన్ని ఇలాగే మన ఈక్వాలిటీ అనుకుంటున్నా కూడా ఇక్కడ నిజంగా జరిగేది ఏంటంటే ఇది ఆడవాళ్ళకి లాయల్టీ పెట్టారు. లాయల్టీ అంటే ఏంటి? మొగుడితో మాత్రమే నువ్వు సంబంధం కలిగి ఉండాలి, వేరే వాళ్ళతో సంబంధం కలిగి ఉంటే నువ్వు చాలా ఇది ఇది మరి మగాడికి సంబంధాలు ఉంటే దాని గురించి మాట్లాడే చట్టం ఏం చెప్తుందంటే, సరే ఈక్వల్ రైట్స్ ఉండాలి కదా ఇద్దరికి ఈక్వల్ రైట్స్, కానీ ఇక్కడ ఏంటంటే పోషించాల్సింది మగాడి బాధ్యత, లాయల్గా ఉండాల్సింది ఆడదాని బాధ్యత. ఇది మన చట్టం యొక్క బేసిక్ సూత్రం. ఇప్పుడు మగాడు వేరే సంబంధాలు పెట్టుకున్నాడు అనుకోండి, ఈవిడే విడాకులు అడగచ్చు, భరణం కూడా అడగచ్చు. ఈవిడ వేరే సంబంధాలు పెట్టుకుంది అనుకోండి, వీడు విడాకులు అడగచ్చు, కానీ భరణం అడగలేడు. మీరు గమనించారా తేడా? అవును, అదైతే ఉంది. అదే రీసెంట్గా ఒక లా వచ్చింది ముస్లిమ్స్కి, ఎస్పెషల్లీ హైకోర్టు ఏమి డిక్లేర్ చేసిందంటే, జనరల్గా డైవోర్స్ అయిపోయాక ఏవైనా రిటర్న్ ఇచ్చేయాలి కదా, క్యాష్ కానీ ఆభరణాలు కానీ పెట్టుపోతలు కానీ ఏవైనా కూడా రిటర్న్ ఇచ్చేసేయాలి. ఆ రిటర్న్లో సర్టెన్ టెన్యూర్లో ఇవ్వకపోతే దాని మీద ఇంట్రెస్ట్ అంట. ఇప్పటివరకు మనము విన్నది హోమ్ లోన్కి ఇంట్రెస్ట్, పర్సనల్ లోన్కి ఇంట్రెస్ట్, దీనికి కూడా 9% ఇంట్రెస్ట్ అంటే నాకు కామెడీలా అనిపించింది అసలు. మీరు నిజం చెప్పాలంటే ముస్లిం చట్టాలు కొన్ని నిజంగా మనం సపోర్టింగ్ అని ఇచ్చారు. అది ఉమెన్ సపోర్టింగ్ గురించి కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు మాంగళ్యం తంతునారాయణ రకరకాల మంత్రాలు చెప్తారు, చాలా మందికి అర్థం కూడా కావు. అవి ఏంటి? నాతి చరామి అంటారు, అంటే జీవితకాలం నీతో కలిసి ఉంటాను. ఎంతమంది కలిసి ఉంటున్నారు అది కూడా పక్కన పెట్టేయండి. ఇవి అర్థం కాని మంత్రాలు ఏవో చదువుతారు. బట్ తర్వాత నిజానికి పెళ్ళి అయిన తర్వాత, ఒరే ఇదిరా రియల్ లైఫ్, నువ్వు కనుక అమ్మాయిని కొడితే నీకు ఈ సెక్షన్ వర్తిస్తుంది, నువ్వు ఒకవేళ అమ్మాయిని వదిలేయాలంటే ఇదిగో ఇలా భరణాలు ఇవ్వాల్సి వస్తుంది, పిల్లలు పుడితే ఆ అమ్మాయికే ఇస్తారు, ఆ అమ్మాయి 5 ఏళ్ల వరకు పిల్లల్ని నువ్వు చూసుకోవడానికి లేకపోతే వాళ్ళ పర్మిషన్. ఈ చట్టాలు వీళ్ళకి ఏమీ తెలియదు పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ. ఇవి ఉన్నాయి అనే విషయం ఎవరు ఎడ్యుకేట్ కూడా చేయరు వాళ్ళు. ఇది మన భారతదేశ హిందూ వాళ్ళకి ఒక చట్టం, ముస్లిం వాళ్ళకి ఇంకో చట్టం. ముస్లిమ్స్లో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే, పెళ్లికి ముందే వాళ్ళు నికానామా అని ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. నికానామా అంటే వీల్నామా లాగా, నికా అంటే పెళ్లికి సంబంధించిన ఒక అగ్రిమెంట్. ఓకే, రేపు ఇదైతే ఏంటి, విడిపోతే ఏంటి, పిల్లలు పుడితే ఏంటి, ఒకవేళ ఆస్తి పంపకాలు వస్తే ఏంటి, రేపు ఇంకో పెళ్లి చేసుకుంటే వీడు వాళ్ళిద్దరికి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మొదటి పెళ్ళానికి ఎంత, రెండో పెళ్ళానికి ఎంత, ఇవన్నీ కూడా అంటే సపరేట్ గా అది లీగల్ గా ఉంటుందా లేకపోతే లీగల్. ఇలాంటి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ జీవితకాలం కోర్టుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ఇదిగో మీరు ఒప్పుకున్నారు కదా, మీరు ఒప్పుకొని చేసుకున్న ఒప్పందం ఇది, దీనికి నువ్వు కట్టుబడి ఉండాలి. అలాగే ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళు మగాళ్ళకి ఏదో ఇప్పుడు కట్నం ఎంత లేదన్నా కూడా కొంతమంది ఇస్తుంటారు, కట్నాలు ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు చాలా క్లియర్ కట్గా రాసేసుకుంటే ఒక ఒప్పందం, ఇదిగో ఇంత ఇచ్చాం మేము, ఓకే రేపు ఒకవేళ ఇదైతే దీనికి ఇంత వడ్డీ అవుతుంది, దీనికి ఇంత కలిసి నువ్వు ఇవ్వాల్సి వస్తుంది, ఓకే ఇలాంటి ఏదన్నా సరే చాలా క్లియర్ కట్గా వీళ్ళు కూడా ఒక డాక్యుమెంట్ రాసేసుకుంటే ఈ గోల్ ఉండదు. ఇది లేకపోవడం వల్ల నికానామా అనేటువంటి వ్యవస్థ, దీన్ని ప్రీనప్ అగ్రిమెంట్స్ అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడే వస్తుంది. ప్రీనప్ ఇండియా అని ఒకటి స్టార్ట్ చేశాడు ఒకతను. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ వివాహానికి సంబంధించిన చాలా తొందరగా పరిష్కారం అయిపోతుంది. ఇది లేకపోతే మగాడు నిలువు దోపిడికి గురైపోతున్నాడు. దీంట్లో మగాడిని దోచుకునేది భార్య మాత్రమే కాదు, లాయర్లు, పోలీసులు, ఇంకా ఆఖరికి చెప్పాలంటే మొన్న అతుల్ సుభాష్లో ఆఖరికి ఆవిడ జడ్జి కూడా అడిగిందని చెప్తున్నాడు. సో ఈ వ్యవస్థ మొత్తం తొక్కవతల పడేస్తుంది. మీకు ఇంకొకటి మీరు ఇందాక అన్నారు, ఒక భార్య భర్త నుంచి విడిపోయిన తర్వాత సరే ఆవిడకి ఉద్యోగం లేకపోతే ఆవిడని పోషించడానికి సంబంధించి ఎన్నాళ్ళు భర్త ఆవిడికి డబ్బులు ఇవ్వాలి. సో మన హైందవ చట్టం ఏం చెప్తుందంటే, ఆవిడ బతికినన్నాళ్ళు నువ్వు ఇవ్వాల్సిందేరా, ప్రతి నెల ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్గా ఆవిడ వేరే అతనితో ఉన్నా కూడా బయటకు చెప్పదు, బయట సమాజానికి చెప్పదు. ఎందుకంటే ఈ డబ్బులు పోతాయని. ఉద్యోగం చేస్తున్నా కూడా బయటికి చెప్పదు, ఎందుకంటే ఈ డబ్బు ఆవిడకి చేదు వస్తున్నాయి కదా, వాడు చచ్చినట్టు ఎక్కడో ఏం చేసినా సరే నువ్వు చస్తావో ఏమైనా కానీ నువ్వు నెల ఆవిడకి ఇంత డబ్బులు ఇవ్వాలి అని చెప్తుంది. ఎప్పటిదాకా అంటే ఆవిడకి వేరే పెళ్ళి అయ్యేదాకా, లేకపోతే ఆవిడ కాళ్ళ మీద ఆవిడ సంపాదించుకునేంత ఉద్యోగం వచ్చిందాకా. ఇవి రెండు బయట చెప్పరు. జరిగేది ఏంటంటే నీ దోపిడీ జరుగుతూనే ఉంటుంది. ఇలా కాకుండా అమ్మ నీకు ఒక 6 నెలలు టైం ఇస్తున్నావు, ఈ లోపల నువ్వు ఏదన్నా ఒకటి ఉద్యోగం చూసుకొని చదువు చేసుకోవాలి.
ఇది ముస్లిం చట్టం చెప్తుంది. ఓకే. 3 నెలలో 6 నెలల్లో అమ్మ మీ ఆయన నీకు ప్రొవైడ్ చేస్తాడు. ఈ లోపల నువ్వు ఏదైనా చూసుకో. అప్పటికీ నువ్వు చూసుకోలేదంటే వక్ఫ్ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళు ఆవిడ పోషిస్తారు. ఓకే. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది ఇలా నెల నెల భరణాలు తీసుకోవడం కాదు, నీకు నాకు ఎందుకు ఒకటేసారి ఒక 30 లక్షలు 40 లక్షలు తీసేసుకుందాం, నీకు రామ్ రామ్ చెల్లంటే తీసేసుకోవడం, ఇంకోటి చేసుకోవడం, వాడితో పెట్టుకోవడం, మళ్ళీ వాడి దగ్గర తీసేసుకోవడం, ఇదే అయిపోయింది. సో వీడిచ్చిన డబ్బులతోటి మొన్న ఒక సినిమా చూసాను, ఆనం పావం పాప మగాడు అని తమిళ్లో వచ్చింది, మీరు వీలైతే చూడండి. దాంట్లో పోలీస్ స్టేషన్లు ఎస్పెషలీ ఈ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ కంప్లైంట్లు తిరిగే మగాళ్ళకి సంబంధించి మొగుడు వస్తాడు. మేడం చూడండి మేడం, మా ఆవిడ ఇదిగో వేరే వాడితో తిరుగుతుంది ఈ ఫోటోలు అని చెప్పి చూపిస్తే, అతను ఫ్రెండ్ మేడం, అంటే నెల నెల మెయింటెనెన్స్ తీసుకుంటుంది మేడం, నేను ఇచ్చిన డబ్బులతో వాళ్ళు ఊటీలు కొడైకెనాల్ తిరుగుతుంది, నాకు ఎట్లా ఉంటుంది మేడం అంటే, అరే నువ్వు ఆవిడే చచ్చేదాకా నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పి. అంటే మీకు డెప్త్కి వెళ్తే నేను కాదమ్మా, మీరు నేను ఒక యాక్టివిస్ట్గా చెప్తున్నాను. చాలామంది పోలీసులు అధికారికంగా మాట్లాడకూడదు దీని గురించి, కానీ మీకు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా, లేకపోతే లాయర్స్ని ఇంటర్వ్యూ చేసినా, ఒక జడ్జిని తీర్పులు ఇచ్చే జడ్జిని ఇంటర్వ్యూ చేసినా, ఇది ఎంత అన్ఫెయిర్ సిస్టమ్ అనేది వాళ్ళు చెప్పగలరు మీ అందరికీ. సో ఇది మార్చడం కోసమే దాంట్లో తొలి అడుగు మగాళ్ళ కోసం ఒక కమిషన్. నిజమైన బాధితులకి న్యాయం జరగాలి, కానీ 400 కేసుల్లో ఒకటంటే ఏమో 399 మంది దీన్ని అన్యాయంగా చేస్తున్నారంటే రేపు నిజమైన బాధితురాలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అదే కదా షాకింగ్. మీరు చెప్పే ఫిగర్స్ వింటే ఇది నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తెప్పించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇది ఒకటే కాదు, ఫేక్ అత్యాచారపు కేసులు 100లో 96 ఫేక్ అత్యాచారపు కేసులు. ఇవేంటి? సరే మీకు ఈ నిర్భయాను లేకపోతే కలకత్తాలో జరిగిన అవి ఆ కేటగిరీ కాకుండా ఇంకొక కేటగిరీ ఉంది. మన వాళ్ళు అత్యాచారం అంటే డెఫినేషన్ ఏదైతే ఉందో దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడం వల్ల నిజమైన అత్యాచారానికి ఆఖరికి సంసారానికి కూడా ఒకటే అయిపోయింది. భార్య అనుమతి లేకుండా భర్త బలవంతం చేసినా కూడా అది అత్యాచారం అని చెప్పి భార్యలు కేసు పెట్టచ్చు. ఇప్పుడు BNS 69 ప్రకారం ఈ చట్టం చూసి పెద్ద గోల అయిపోయి అందరూ కూడా వెళ్ళి ఇచ్చేస్తే సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు, చట్టం అది. కాబట్టి వీళ్ళు వెళ్తే పార్లమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వెళ్ళింది సుప్రీంకోర్టుకి, అన్ని కోర్ట్స్కి కూడా. ఏంటంటే ఈ ఒక్క కేసుని మాత్రం మీరు చేయకండి, అంటే భార్య వెళ్ళి భర్త మీద అత్యాచారం కేసులు పెడితే తీసుకోకండి అనేది మాత్రం పెట్టారు. కానీ ఇక మిగతావి ఎట్లా ఉంటాయి చెప్తా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, చాలా రోజుల నుంచి కలుస్తున్నారు, సంసారం చేస్తున్నారు, లివిన్లో ఉన్నారు. ఒక రోజున సడన్గా ఆవిడ వెళ్ళి నన్ను అత్యాచారం చేసాడని కేసు పెడతారు. అదేంటమ్మా ఇన్నాళ్ళు కలుస్తున్నారు అంటే, ఇన్నాళ్ళు బాగానే ఉన్నామండి, నాకు ఇవాళ నాకు నచ్చలేదండి వాడు, అత్యాచారం అది మన డెఫినేషన్. మీకు కొన్ని షాకింగ్ కేసులు చెప్తే మీరే చెప్పండి న్యాయం, నాకు తెలీదు. ఈ విషయంలో నాకు కొంతమంది ఉమెన్స్ రైట్స్ యాక్టివిస్టులతో కూడా గొడవలైనాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఇఫ్లూ అని ఒకటి ఉంది, ఫారెన్ లాంగ్వేజెస్ నేర్పించింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన హైదరాబాద్లో నేర్చుకుంటుంది. ఏదో ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి ఇక్కడ ఏదో నేర్చుకుంటుంది. ఆ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, లేడీస్ హాస్టల్లో, పక్కన బాయ్స్ హాస్టల్ ఉంటుంది. సో ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఎవరో అక్కడ ఉన్నాడు. సో కలుస్తుంటారు బయట. కానీ ఒకనొక రోజున ఈవిడ డైరెక్ట్గా బాయ్ హాస్టల్కి వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడ 4 ఉంటారు రూమ్లో అబ్బాయిలు. ఈ అబ్బాయి లేడు, బాయ్ ఫ్రెండ్ లేడు, బయటికి వెళ్ళాడంట. వెళ్తే ఇంకా ఇది పీజీ హాస్టల్స్ కాబట్టి మందు సిగరెట్లు అంతా కూడా అలౌడ్ ఉంటాయి అక్కడ. వెళ్ళినప్పుడు ఏడు మావాడు అంటే లేడు, బయటికి వెళ్ళాడు అన్నారంట. అంటే ఇది వాళ్ళకి నార్మల్ ప్రాక్టీస్ అనుకుంటా వాళ్ళు. సరే వాడు వస్తాడు, వచ్చేలోపు నువ్వు కూడా క్యారమ్ బోర్డు ఆడు, వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు. సరే కూర్చొని ఆడిందంట, ఆడుతుంది. మందు కూడా నేను తాగుతాను, తప్పు కాదు కదా, ఆడవాడు మందు కొట్టడం తప్పు కాదు కదా. తాగింది, తాగి సరే కట్ చేస్తే పొద్దున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు నన్ను అత్యాచారం చేశారని కేసు పెట్టాను. అంటే ఇదే ఒక అబ్బాయి లేడీస్ హాస్టల్కి వెళ్తే చాలు, వాడి మీద ఎంత పెద్ద కేసు అవుతుంది. ఈవిడే తాగేసి ఈవిడే అక్కడ అంటే వాళ్ళు తాగిన మైకులో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. పొద్దున్న వెళ్ళి కేసు పెట్టేస్తుంది, మన వాళ్ళు కేసు తీసుకుంటారు.
సో దీన్ని అత్యాచారం అంటారు. సరే, ఇంకొకటి, వైన్ షాప్కి వెళ్ళి ఒక ఆవిడ రీసెంట్గా గచ్చిబౌలి దగ్గర ఎక్కడో మందు కొనుక్కుంటారు. జనరల్గా ఆడవాళ్ళు వెళ్ళరు, బట్ ఈ మధ్యకాలంలో స్వతంత్రం, మహిళలు కూడా తాగాలి, తాగితేనే స్వతంత్రం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. వెళ్ళింది, మందు కొనుక్కుంది. పక్కన ఎవడో అడిగట్ట, ఇక్కడ పక్కనే నా రూము, వెళ్దాం, నాకు ఎవరు కంపెనీ లేరు అంటే, పద పోదామని వెళ్ళిందంట. రాత్రంతా కలిసి తాగారంట. పొద్దున్నే వెళ్ళి వీడిని అత్యాచారం చేశాను కేసు పెట్టారంట. ఇప్పుడు ఒక నిర్భయాకి ఒక అమ్మాయికి అట్లా అన్యాయం జరిగి ఇటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి కేసులు పెడుతుంటే నిజమైనవి లేకపోతే ఇటువంటి కేసుల డైల్యూట్ అయిపోతుంది. సో ఇటువంటి వాటిని మనం అత్యాచారం అనే డెఫినేషన్ నుంచి తీసేయాలి. దీనికి వేరే పేరు పెట్టుకోవాలి. మేబీ అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఇబ్బంది పడి ఉండొచ్చు, ఇంకోటి. అండ్ జానీ మాస్టర్ కేసు చూడండి, 4-5 ఏళ్ళ నుంచి కలిసి ఉండేది. ఒకనొక రోజున పొద్దున్న వచ్చి 4 ఏళ్ళ నుంచి అత్యాచారం చేస్తున్నాడు అంటే ఎవరి చెవులు పూలు పెడతారమ్మా? అంత ప్రపంచం అంతా పోక్సో ముద్దాయి. మరి ఒకవేళ నిజంగా మీకు నాకు తెలియకపోవచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న డాన్సర్స్ అందరికీ తెలుసు కదా. ఆయన మరి నిజంగా ఆయన అంత దుర్మార్గుడు అయితే ఇవాళ ఆయన ఎలా గెలిపిస్తారు? డాన్స్ అసోసియేషన్ ఎన్నికల్లో వాళ్ళ బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఎందుకంటే ఆయనకి జరిగిన అన్యాయం అందరికీ తెలుసు. తిరిగినన్నాళ్ళు తిరిగి ఒక రోజున వచ్చి అత్యాచారం అంటారు. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మీరు చూసే ఉంటారు. అక్కడ దాంట్లో అది లోతుల్లోకి వెళ్తున్నప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, ఈవిడే మస్తాన్ సాయి అనే అతను వాళ్ళ చెల్లెలు పెళ్లి కోసం ఆమెను గుంటూరు పిలిచాడు. పిలిస్తే అక్కడ ఏదో లాడ్జ్ తీసిచ్చాడు. 10 రోజుల పాటు లాడ్జ్లో ఉండి 11వ రోజున నా మీద అత్యాచారం చేశాడు అని కేసు. అమ్మ నేను చెప్తున్నది ఏంటంటే, చట్టం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎంత మిస్యూజ్ చేసుకుంటూ కేసులు పెడుతున్నారు, డబ్బులు పొందడానికి, ఇంకా రకరకాల కక్షలు తెచ్చుకోవడానికి. వీళ్ళు చేసే ఈ ఏదో పనుల వల్ల నిజమైన బాధితులకు న్యాయం జరగట్లేదు. సో యూ షుడ్ డిఫరెన్షియేట్ వాట్ ఈస్ అత్యాచారం అండ్ వాట్ ఈస్ దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఏదో గొడవ. ఇప్పుడు 9 రోజులు కాపురం చేసి 10వ రోజున అత్యాచారం అంటే అది అత్యాచారంగా చూడాలా? లేకపోతే ఇది పాపం ఎవరో ఒక అమ్మాయి ఆటోలో వెళ్తుంటే వాళ్ళు ఎవరు దారిగాసి చేసింది, ఇది అత్యాచారం అనుకోవాలా? డెఫినేషన్ షుడ్ చేంజ్. ఈ రాసిన వాళ్ళు ఎవరో మహానుభావులు నిజంగా. అవి మార్చుకోకపోతే రేపు మొగుడు పెళ్ళం కూడా దాని సంసారం అందరూ అత్యాచారం చేసుకుంటున్నారు అనే భాషలో మాట్లాడాల్సి వస్తుంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇది 498 అయింది, అత్యాచార కేసులు అయింది. ఇక 493, ఇది ఒక అద్భుతమైన కేసమ్మ. ఇదేంటంటే, అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు జనరల్గా కొన్నాళ్ళు ఈ మధ్యకాలంలో లివిన్ వచ్చింది కాబట్టి కలిసి కాపురం చేసేసి ఒకనొక రోజున ఏదో మనస్పర్ధ వచ్చిందో ఏదో మొత్తానికి విడిపోదాం అనుకున్నాడు. అబ్బాయి విడిపోదాం అనుకున్నాడు అనుకోండి. ఎరా నన్ను వాడుకుని వదిలేస్తావా డ్యామ్ డూమ్ డిష్, నేను ఎట్లా కనబడుతున్నాను నీ కంటికి అని చెప్పి వాడి మీద వెళ్ళి కేసు పెట్టచ్చు. దానికి 10 ఏళ్ళు జైలు శిక్షట. ఓకే, అత్యాచారం కాదు, జస్ట్ కొన్నాళ్ళు లివింగ్లో ఉండి ఒకనొక రోజున ఈ అమ్మాయి కన్నా ఇంకా అందమైన అమ్మాయి కనిపించిందనో, లేకపోతే ఈ అమ్మాయి లావ్ అయిపోయిందనో, లేకపోతే ఈ అమ్మాయి అందం పోయిందనో, లేకపోతే వాడికి ఏదో రకంగా నచ్చలా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇదే రివర్స్లో చూడండి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయితో కొన్నాళ్ళు కలిసి ఉండి, జనరల్గా అమీర్పేటలో జరిగే స్టోరీలు ఇవి. హాస్టల్ చేరుతారు, ఈ అబ్బాయి కూడా అక్కడ ఏదో ఉద్యోగం, చిన్న ఉద్యోగం, ఇద్దరు కూడా ఆ ఉద్యోగంలో పరిచయం అవుతారు. ఇద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకుని తిరుగుతారు కొన్నాళ్ళు. కట్ చేస్తే ఇంట్లో నుంచి పెద్ద సంబంధం వస్తుంది, అమెరికా సంబంధం వస్తుంది. వీడికి 20,000 జీతం, వాడికి 20 లక్షల జీతం. అంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదురా అదిరా ఇదిరా అని చెప్పేసి వీడిని చేస్తారు. వీడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినా పర్లేదు, మందు కొట్టేసి లేకపోతే ఇంకోటి వాడి జీవితం నాశనం చేసుకున్నా పర్లేదు. వీడికి చట్ట ప్రకారం వెళ్ళి, సార్ ఈ అమ్మాయి నన్ను ఇన్నాళ్ళు నాతో ఉండి నేను బోల్డ్ గిఫ్ట్లు ఇచ్చాను, తిప్పాను, అన్నీ చేశాను, నాకు లైఫ్ అంతా అని చెప్పి ప్రామిస్ చేసి ఈ రోజున ఏదో బెటర్ సంబంధం వచ్చిందని నన్ను వదిలేస్తుంది, నాకు న్యాయం చేయండి సార్ అంటే, ఏం లేదు న్యాయం నీకు, నోరు మూసుకుని పోరా. ఎంత దారుణమైన శిక్షణ అంటే, మగాడిది మనసు కాదా, మగాడి కుక్క ఇంత. ఇప్పుడు చట్టం రాసేటప్పుడు పర్సన్ అని రాయండి, మగాడికి ఒక చట్టం, ఆడదానికి ఒక చట్టం. ఇప్పుడు ఎనీ పర్సన్ ఇలా చేస్తే విడిపోదాం అనుకుంటే వాళ్ళకి శిక్ష అని పెట్టండి, పర్సన్ అని పెట్టండి. మగాడికి ఒక చట్టం, ఆడదానికి ఒక చట్టం, ఏంటిది? బిగ్ బాస్ కంటెస్టెంట్గా 8th బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరు. 8 సీజన్. సో
ఎయిత్ సీజన్లో యాక్చువల్గా బిగ్ బాస్లో చూపించేదంతా జెన్యునేనా యాక్చువల్గా, లేకపోతే దాన్ని ఎడిట్ చేసి ప్రజెంట్ చేస్తా, ఈ డౌట్ చాలా మందికి ఉంది. ఎడిట్ చేస్తారంటే ఎడిట్ చేస్తారు, కానీ కొత్తగా ఏం క్రియేట్ చేయరు. ఇప్పుడు ఫుటేజ్ చాలా వస్తుంది, ఒక రోజుకి మీకు 200 గంటల ఫుటేజ్ వస్తుంది. ఆ 200 గంటల ఫుటేజ్లో 24 గంటలు మాత్రం 24/7 లైవ్లోకి ఇస్తారు, 1 అవర్ మాత్రం టీవీ షోలో లైవ్లో వేస్తారు. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, దీన్ని అంటే కాంట్రవర్షియల్ కావాలనేసి వీళ్ళకి క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇచ్చి మరి అలా చేయిస్తారని ఒక రూమర్. అస్సలు కాదు, కాదంటారా? అస్సలు కాదు. ఓకే. వాళ్ళంతటి వాళ్ళు ముందుగానే బిగ్ బాస్ పాత ఎపిసోడ్లన్నీ చూసేసి వాళ్ళంతటికి వాళ్ళు ఒక స్క్రిప్ట్ వేసేసుకొని డ్రామాలు చేస్తారు తప్ప బిగ్ బాస్ ఏ రోజు చెప్పడు ఇట్లా చేయమని. ఈ అంటే డ్రామాలు చేస్తారు అని అన్నారు కదా మీరు, అంటే హైలైట్ అవటానికి డ్రామాలు చేస్తారంటారా, లేకపోతే మనకి ఓటింగ్ ఎక్కువ పడటానికి చేస్తారంటారా? ఓటింగ్ ఎక్కువ పడ్డం కానీ హైలైట్ అవ్వడానికే చేస్తారు. ఓకే. ఓటింగ్ అనేది డ్రామాలు చేస్తే జనాలకి అర్థమైపోతుంది వీళ్ళు డ్రామాలు చేస్తున్నారా అని. బట్ బిగ్ బాస్ మాత్రం డ్రామాలని మొత్తం ఇష్టపడతాడు, దాన్ని ఎక్కువ చూపిస్తాడని గత ఎపిసోడ్లు చూసిన వాళ్ళందరికీ తెలిసి అవి ఎక్కువగా ఈ లవ్ ట్రాక్ అదే కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఎక్కువ చూపిస్తుంటారు. ఓకే. ఇంకోటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో సొసైటీకి ఇది వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ప్రోగ్రామ్ అంటాను నేను. మీరేమంటారు? దీంట్లో కూడా కొంత నీతి ఉంది, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఒక చిన్న నీతి. నేను మెసేజ్ ఇవ్వను, మీ అంతరికి మీరే అర్థం చేసుకోండి అని బిగ్ బాస్ చెప్తాడు. అదేంటంటే సొసైటీలో మనకి కొన్ని క్యారెక్టర్స్ చలమణి అయిపోతుంటాయి. చాలామంది తప్పు, ఇది తప్పు చేస్తుంది అంటారు, కొంతమంది వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సపోజ్ మందు కొడుతుంది ఒక అమ్మాయి, లేకపోతే సిగరెట్ తాగుతుంది, ఈ ఓపెన్గా ఒక 4-5 బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంది, నా జీవితం నా ఇష్టం, ఎవడు అడగడానికి లేదు, ఇది నా హక్కు అని చెప్పి ఆవిడ అంటే అవును ఆవిడ స్వేచ్ఛ ఆవిడ ఇష్టం అని చెప్పి కొంతమంది సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఇదేంటారు, అది మన జీవితం మన కల్చర్ని అంతా నాశనం చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళ వల్ల అని చెప్పి ఇలా కొంతమంది ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి కాంట్రవర్షియల్ పర్సన్ తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టారనుకోండి, వెంటనే ఒక వారం తిరగకుండా వీళ్ళని పంపించేశారనుకోండి, దాని అర్థం ఏంటి, జనాలు చీతు అంటున్నారు నేను. సో దీని అర్థం ఏంటంటే నువ్వు కనుక ఇటువంటి పర్సనాలిటీ అయితే నిన్ను లోకం మెచ్చదు అని బిగ్ బాస్ ఇండైరెక్ట్గా ఒక సందేశం. బిగ్ బాస్ నేను చెప్పడం కాదు, ప్రజలే చెప్తున్నారు అని చెప్పి చెప్పిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ మీద కేసు పెట్టారు, ఆవిడ వెళ్ళింది, సృష్టి వర్మ వెళ్ళింది, సరిగ్గా ఒక వారంలో పంపించారు. ఎవరు, బిగ్ బాస్ పంపించలా, జనాలే పంపించారు, ఎవరో ఓట్లేలా, ఎందుకంటే ఎవరు మెచ్చలా. ఇప్పుడు 4 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి ఒక రోజున వచ్చి ఇది కాదు అత్యాచారం ఇవన్నీ అంటే, ఇప్పుడు అక్కడ ఓట్లో తేడా చూశారు మీరు. ఐ మీన్ బిగ్ బాస్లో ఓట్లు లేక బయటకు వచ్చింది, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆవిడ నిలబడితే బంపర్ మెజార్టీతో గెలిచింది. ఎందుకంటే జనాలకి అటువంటి ఇది నచ్చట్ల. అంటే అలాగే దివ్యల మాదిరి గారు వచ్చారు. సో ఒక పెళ్ళైన వాడిని నువ్వు ఎటువంటి విడాకులు లేకుండా నువ్వు అతనితో రిలేషన్ పెట్టుకొని అలా ఉండడం తప్పు అని చెప్పి చాలామంది ఆవిడని ఓపెన్గా తిడుతుంటారు. ఓకే, సొసైటీ మారుతుందంటారా దీంతో? మీ ఇప్పుడు నీతులు అనేది పక్క వాళ్ళకి మనకు కాదు అనేసి, పాటించడానికి కాదు అనేసి చాలా మంది ఇది పాటిస్తారు. అంటే పక్క వాళ్ళకి చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి, మన లైఫ్లో ఏదైనా చేయొచ్చు. సో ఇది సొసైటీని మారుస్తుందంటారా మీరు అసలు? ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవిని తీసుకెళ్లారు, ఈవిని కూడా 1 వీక్లో పంపించేశారు. ఇప్పుడు నా జీవితం నా ఇష్టం, చట్టం ప్రకారం ఒక 2 అడల్ట్స్ కలిసి ఉండొచ్చు, దాంట్లో ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టడానికి లేదు, విడాకులు తీసుకునే ఉండాలని లేదు. ఇప్పుడు కొత్తగా 2018 తర్వాత కొత్త చట్టం ఏంటంటే నీకు విడాకులు ఉన్నా లేకపోయినా యూ కెన్ మూవ్ ఆన్ విత్ ద వన్ యూ లైక్, అది చట్టం. కాకపోతే ఇది విడాకులకి గ్రౌండ్స్ అవుతుంది తప్ప నిన్ను శిక్షించడానికి తప్పని చెప్పడానికి లేదు అనే చట్టం. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది ఇలా ఇది చేస్తున్నారు. ఇది నా స్వేచ్ఛ, ఆయనకి ఇష్టం నాకు ఇష్టం మీకేంట్రా, వాళ్ళ ఆవిడకి ప్రాబ్లం ఉంది అది ఆయన డీల్ చేసుకుంటాడు అనే కోణంలో చెప్పుకుంటూ వచ్చినప్పుడు చట్ట ప్రకారం నడుచుకునేవి కోర్టులు, కానీ లోకం ఏం చెప్తుంది అని చూడాలంటే బిగ్ బాస్. మీరు బిగ్ బాస్లో ఇవి వచ్చింది 1 వీక్లో పంపించేశారు. తర్వాత ఆ చిట్టి పికిల్స్ నుంచి ఒక అమ్మాయిని పట్టుకొచ్చారు, అలెక్కే చిట్టి పికిల్స్ నుంచి. ఏది ఎవరో దీని గురించి మాట్లాడితే ఏంటమ్మా డబ్బులు ఎక్కువ పెడుతున్నారు ఆవకాయలకి రేట్లు అంటే, అది వాళ్ళ అమ్మని తిట్టి నీచంగా చాలా చులకనగా మాట్లాడేది, అది బయటకు వచ్చింది. ఆ బయటకు రావడం వల్ల ఇప్పుడు కాంట్రవర్షియల్ పర్సనాలిటీ అయింది. లేకపోతే ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళి కూడా కాదేమో. అంటే ఇప్పుడు అందరూ ఏమంటారు, బూతులు తిట్టే వాళ్ళని బిగ్ బాస్ ఎంకరేజ్ చేస్తాడా? కాదు, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టాం.
ఇప్పుడు దీంట్లో ఆవిడ బయటకు వచ్చినట్టు ఎందుకయ్యా పాపం ఆడపిల్లలు ఏదో కష్టపడి పికిల్స్ పెట్టుకొని సొంత కాళ్ళ మీద బతుకుతున్నారు, వాళ్ళు ఎందుకయ్యా ఆడిపోసుకుంటారు, ఏదో తెలియక ఒక మాట అనేసింది, క్షమించేయండి 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 అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు ఒక ఆడపిల్ల ఏంటి అమ్మనట్టా తిడుతుంది, ఇటువంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి కొంతమంది ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు రైటు? బిగ్ బాస్లో ఈవెన్ ప్రవేశపెట్టగానే నెక్స్ట్ వీక్ వద్దమ్మా మాకు ఈవిడ అని పంపించేశారు. సో ఏమవుతుంది అంటే ఇది ఒక పబ్లిక్ కోర్ట్. ఇప్పుడు ఇంకొకటి సంజన ఉన్నారు, ఆవిడ మీద డ్రగ్స్ కేసు పడింది. డ్రగ్స్ కేసులో నిర్దోషిగా బయటకు వచ్చింది. కానీ సమాజం ఏమంటుంది, ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని ఉంటుంది, నిజంగానే ఉండుంటారులే లేకపోతే పట్టుకుంటారా, ఇదే మాటలు ఎక్కువ పడతాయి ఒకసారి కేసులోకి వెళ్ళిపోయిన తర్వాత. సినిమా వాళ్ళన్న తర్వాత లేకుండా ఉంటాయా, ఇట్లాంటి మాటలు. ఇప్పుడు ఆవిడ ఇన్ని వారాలు బిగ్ బాస్లో ఉండడం వల్ల మరి నిజంగానే డ్రగ్స్ అలవాటు ఉంటే ఆ నాలుగు పీకేయడము, నాకు కావాలనుకోవడం, వెళ్ళిపోతాను అనుకోవడం, ఇవి జరుగుతాయి. లేదు అమ్మాయి ఉందంటే ఏంటి దాని అర్థం, ఆవిడకి ఆ హ్యాబిట్ అయినా లేకపోయి ఉండాలి, లేకపోతే దాని నుంచి బయటపడైనా ఉండాలి. అంటే టెక్నాలజీ పెరిగి ఒప్పుని తప్పుగా కూడా చూపిస్తున్నారు కదా. అవి బిగ్ బాస్ ఎడిటింగ్లో కొన్నిసార్లు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అలా అనిపించవచ్చు. అవన్నీ లవ్ ట్రాక్కి మీరు సంబంధించి. అలాగే వచ్చి టిపికల్స్ చెప్పారు ఇప్పుడు. అది ఆ వాయిస్ తనే మాట్లాడిందని గ్యారంటీ ఏంటి? అలాంటి చాలా వాయిసెస్ వస్తున్నాయి కదా, ఇమిటేట్ చేయొచ్చు, మిమిక్రీ చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే అది బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి బయటకు వచ్చి ఇది నా వాయిస్ కాదు ఫేక్ అని ఏ రోజు మాట్లాడాల. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రూఫ్. మీరు అడిగిన దానికి ఇది నాది కాదండి ఫేక్ వాయిస్ అండి అన్నట్ల, లేదండి తెలియక మాట్లాడేసిందని మా అక్క క్షమించండి అని మాట్లాడారు వాళ్ళు. సో ఇవాళ రేపట్లో తనే కాదు అలాంటివి కూడా జరుగుతున్నాయని, అది వేరే, అది కేటగిరీ వేరే, అది వేరే డిస్కషన్ అవుతుంది. సో ఇది బిగ్ బాస్ అనేది నిజంగానే ఒక న్యాయపీఠం లాగా కూడా మనం చూడొచ్చు. కాకపోతే జనాలు ఏమంటారంటే ఇటువంటి వాళ్ళని తీసుకుంటారా బిగ్ బాస్ అంటే, అవును ఇటువంటి కాంట్రవర్షియల్ పర్సనాలిటీస్లో నిజాలు జనాలు నీకు తెలుస్తారు. అంటే బిగ్ బాస్ కి రావాలంటే కాంట్రవర్షియల్ కావాలి, 90% కాంట్రవర్షియల్నే తీసుకుంటూ ఉంటారు. అలా అని మీరు బూతులు తిట్టకండి, అలా అని అక్రమ సంబంధాలను ఎంకరేజ్ చేయమండి నా ఉద్దేశం కాదు. ఏదైనా సరే జనాలు చీతు అంటారు అనేది మనకి తీర్పు ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ దీంట్లో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి టాప్ 5 ఎవరు ఉన్నారంటే తనుజ, కళ్యాణ్, డెమోన్ పవన్, ఇమాన్యుయల్ అండ్ సంజన. సో దీంట్లో ఇద్దరు స్టార్ మా బ్యాచ్, ఎవరు తనుజ అండ్ ఇమాన్యుయల్ ఆస్థానం టీవీ, సంజన వచ్చి సినిమా. ఇద్దరు కామనర్స్ డెమోన్ అండ్ కళ్యాణ్. ఒక కామనర్ విన్ అయితే చూద్దామని చాలామందికి ఉంది, ఒక ఆడపిల్ల విన్ అయితే చూద్దామని చాలామందికి ఉంది. సో ఈ కేటగిరీలో ఒకవేళ కళ్యాణ లేకపోతే తనుజన అనే పోటీ జరుగుతుంది. ఆడపిల్ల అన్నప్పుడు ఇక్కడ ఈవిడికి వచ్చే అడ్డంకి ఏంటంటే ఆడపిల్ల ఏడపిల్ల కాదు, అంటే కర్ణాటక పిల్ల, ఆవిడ మీరు గెలిపిస్తున్నారు, మన తెలుగు పిల్లని గెలిపించట్లేదు. ఈ అబ్బాయికి ప్రస్తుతం అంతా బాగానే ఉంది, కళ్యాణ్కి పెద్ద మైనస్లు ఏం లేవు. కానీ రీసెంట్గా ఆటలో ఏంటంటే ఈ అబ్బాయి తనుజ జపం ఎక్కువ చేస్తున్నాడు, ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు, అమ్మాయిని చెప్తే పప్పెట్లాగా మారిపోతున్నాడు అనే విషయంలో జనాలకు కొంత జీర్ణించుకోలేకపోయే విధం. ఇకపోతే ఇమాన్యుయల్ యాజ్ యూజువల్ తను ఎంటర్టైన్ చేసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తున్నాడు. ఇక సంజన అందరూ కలిసి ఒక పక్క నేను ఒక పక్క అన్నట్టుగా ఆవిడ ఆట సాగుతుంది. సో దీనివల్ల ఆవిడకి కొంత సింపతి పెరుగుతుంది. మేబీ ఆవిడకి నెక్స్ట్ ఓటింగ్ గట్టిగా పెరిగే అవకాశం కూడా ఉంది. బట్ ఎక్కువ రోజులు లేదు, మనకు తెలిసిపోతుంది మోస్ట్ లైక్లీ. అంటే మీరు హౌస్లో ఉండి వచ్చిన క్యాండిడేట్ కాబట్టి ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? అంటే నిజాయితీగా వెళ్ళిన వాళ్ళకు వస్తుందంటారా, లేదు మనకి ఫేమ్ వీటి వల్ల వస్తాయి అంటారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు ఏదైనా ఒక రిలేషన్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు రీతు చౌదరి అండ్ డెమాన్ వాళ్ళది ఏదో ఒక అవినాభావ సంబంధం, ఇది చాలా మంది జనాలు మెచ్చరు. కొంతమంది పెద్ద ట్రాప్ అంటారా? ఆమె చెప్పట్లేదు అది లేదండి మాది అన్న చెల్లెల బంధం లేకపోతే ప్యూర్ ఫ్రెండ్షిప్ అని చెప్పట్లా. అక్కడ శివాజీ గారు అడిగారు ఒక క్వశ్చన్, రేపు ఫ్యూచర్లో అతను వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే, చీచి అట్లాంటిది ఏం లేదు మా ఫ్రెండ్షిప్ అనలా. అప్పుడు వీ హ్యావ్ టు ట్రావెల్ అండ్ వీల్ నో అది చెప్పుకొచ్చింది. సో ఈ సైకాలజీని అర్థం చేసుకునే స్టేజ్లో ఇంకా మన కల్చర్ లేదు. తర్వాత దీనివల్ల అంటే ఎస్పెషల్లీ రూరల్ ఆడియన్స్ గట్టిగా నెగిటివ్ వేస్తారు. అలాగే ఇప్పుడు కళ్యాణ్కి కూడా ఈ విషయంలో నెగిటివ్ అవ్వచ్చు, తనుజ ఏం చెప్తే అది చేస్తున్నాడు అంటే కొంతమంది వీళ్ళిద్దరి బంధం ఏవో చేస్తున్నారు, దీనివల్ల కూడా అతనికి నెగిటివ్ అవుతుంది. కానీ అతను త్వరగా మేల్కొని అతని గేమ్ గట్టిగా ఆడితే అతనికి గట్టిగా ఛాన్సెస్ ఉన్నాయి, నెంబర్ 1 అయ్యే ఛాన్సెస్ అతనికి ఎక్కువ ఉన్నాయి కళ్యాణ్కి.
మీరు ఎవరు మీ అంటే ఈ 5 మెంబర్స్‌లో మీరు ఒక ఓటింగ్ ఎయమంటే ఎవరికేస్తారు? నేను చెప్పకూడదమ్మా. నేను చెప్పడం వల్ల అంటే మీరు చాలా మందిని బిగ్ ప్రభావితం హాస్‌లో చేసిన వాడిని అవుతాను. అంటే నేను ఒక మెన్స్ యాక్టివిస్ట్‌గా, ఒక క్షేమం కోరే సోషలిస్ట్‌గా అడుగుతున్నాను మిమ్మల్ని ఈ మాట. ఆహ్, నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్, ఈ స్థానంలో నేను చెప్పడం వల్ల చాలామంది ప్రభావితం అయిపోయి వాళ్ళకే ఓట్లేయడం అనేది కరెక్ట్ కాదు. నేనేదో డబ్బులు తీసుకునో లేకపోతే ఇంకోటో చేస్తున్నాను అనుకుంటారు కానీ, నేననేది మీ డిస్క్రిషన్‌తో మీరెయ్యాలి తప్ప, నాకు బేసికల్లీ ఒక తెలుగు అబ్బాయి ఆర్ తెలుగు వాళ్ళైతే చూద్దామనే కోరిక. దట్ కుడ్ ఓకే. బి ఇమాన్యుయల్ ఆర్ కళ్యాణ్ ఆర్ డెమాన్ పవన్. అంటే అమ్మాయిలకెయ్యరా మీరు ఓటు? అంటే దమ్ము శ్రీజ ముగ్గురు పేర్లు మెన్స్ దమ్ము వచ్చింది. శ్రీజ ఉండుంటే ఆడవాళ్ళున్నారు కదా! లేదు సంజన శ్రీజ అనే అన్నారిప్పుడు. అమ్మాయి కామనర్ ఉండింది. మన హ్మ్. తెలుగు అమ్మాయి. హ్మ్. అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి లేకపోతే దివ్య లాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు వచ్చిన్నారు. మన వాళ్ళని పంపించేశారు పాపం. అలా ఏం లేదు. ఓకే. తనుజ కూడా షీ ఈజ్ గుడ్. కానీ ఊరికే ఏడుపులు, పెడబొబ్బలు ఇలాంటివన్నీ సీరియల్ మహానటి ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అలా ఏం లేదు. ఆ అమ్మాయి అయినా నాకు ఓకే. ఎవరైనా ఓకే. ఎవ్రీబడీ ఈస్ ఇంత దూరం వచ్చారంటే ది డిజర్వింగ్. సర్ప్రైజింగ్లీ సంజన కూడా ఆడచ్చేమో. నాకు ఇక్కడ సంజన దగ్గర ఉన్న ఇదేంటంటే ఆవిడ 5 ఏళ్ల బాబుని 5 నెలల బాబు పాలు తాగే 5 మంత్స్ బాబుని బేబీ. వదిలేసి షోకి వచ్చేసిందని నాకు నచ్చదు. హ్మ్. నిజంగా ఎవడన్నా హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసేస్తే పంపించండి ఆమె అనాలి. హ్మ్. ఎందుకంటే మెన్స్ రైట్స్ ఉమెన్స్ రైట్స్ లాగా చైల్డ్ రైట్స్ కూడా ఉంటాయి. అవును. పిల్లాడికి తల్లిపాలు అనేది హక్కు. అవును. ఆ హక్కుని దూరం చేయడానికి ఎవరికి ఇది లేదు. అవును. నా ఇష్టం నేను నా బిడ్డకి పాలించుకుంటానేమో నా ఇష్టం అనడానికి లేదు. తల్లి ఖచ్చితంగా పాలు ఇవ్వాలి. అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ ఎ మెడికల్ కండిషన్. యెస్. దట్స్ ట్రూ. సో ఎవడన్నా గట్టిగా ఆ కోణంలో వేసుంటే ఇప్పటికి ఆవిడ ఎప్పుడో బయట ఉండేది. బట్ స్టిల్ ఒక హ్యూమన్ యాంగిల్లో ఆవిడ ఈ సీజన్కి వచ్చి ఉండకూడదు. మేబీ వచ్చే సీజన్కి వస్తే బాగుండేది. బట్ షీఈస్ ప్లేయింగ్ గుడ్. ఆవిడ ఆటని నేను తప్పు పట్టను. బట్ ఆవిడ వచ్చిన టైం కరెక్ట్ కాదు అనేది నాది. ఎందుకంటే రేపు ఈవిడ విన్నర్ అయింది అనుకోండి, చాలామంది బిడ్డలు వదిలేసి బిగ్ బాస్ కోసం వచ్చేస్తాయి. అది అన్యాచురల్ అనిపిస్తుంది. హ్మ్. ప్రపంచంలో తల్లికి బిడ్డ కన్నా బిగ్ బాస్ ఏం ఎక్కువ కాదు కదా. అవును. అంతకు మించింది ఏముంది? యూనివర్సల్ కరెక్ట్. బెస్ట్ ఇది. అంతకు మించిన రిలేషన్ లేదు. హ్మ్. భార్యాభర్త విడిపోయినా కూడా బిడ్డని తల్లికి ఎందుకు ఇస్తారంటే అంత ఇది తల్లి అంటే. సో బిడ్డ కన్నా బిగ్ బాసే ఎక్కువ అనే కోణంలో నేను ఆవిడని మెచ్చను. బట్ ఆవిడ ఆట అయితే బాగుంది. అలాగే తనుజ విషయంలో ఆవిడ ఏడ్చి సానుభూతి సంపాదించుకోవడము అనేది ఇది ఒకటి. బట్ మిగతా వాళ్ళలో ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు కూడా నాకు కొంత ప్రస్తుతానికి కళ్యాణ్ కొంచెం భజన వల్ల కొంత నెగిటివ్ అవుతున్నా. మేబీ అతను త్వరలో కోలుకుని అతను రావాలని కోరుకున్నా. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు గట్టిగా అవుతారని నాకు అనిపిస్తుంది. ఇమాన్యుయల్, కళ్యాణ్ లేకపోతే డెమాన్. ఓకే. డెమాన్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు రీతు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అతను కూడా వాళ్ళందరూ అతనికి ఓటేసే అవకాశం ఉంది. ఓకే. సో డబుల్ అయ్యే అవకాశం ఉంది ఓటింగ్ అనేది. ఉమ్. నెక్స్ట్ ఎలిమినేటర్ ఎవరంటారు? ఇంకేముండదు ఇంకా అంతేనా? అంతే. ఏముండదా? ఉమ్. ఎలిమినేషన్స్ ఇంకా ఏముండవా ఇంకా? టాప్ 2కి వెళ్ళిపోతారు అంతే. టాప్ 2కి వెళ్ళి టాప్ అంటే 3 సూట్ కేసులు ఆ గోల ఉంటుంది. ఇంకా సూట్ కేసు ఇస్తారు. ఓకే. హడావిడి మొదలైపోతుంది. అంటే టాప్ 2లో ఎవరు టాప్ నిలుస్తారు మరి? 3కి వెళ్ళేవాళ్ళు అదే 2 ఆర్ ఇమాన్యుయల్, 3? కళ్యాణ్, తనుజ ఉండొచ్చు అని ప్రస్తుతం ఉంటున్న సిచ్యువేషన్లో. బట్ ఏ క్షణమైనా ఆయన మారచ్చు. సంజనకు కూడా బాగా పెరుగుతుంది పాపులారిటీ. ఓట్లు గట్టిగా పడుతుంది. చెప్పలేం. మెన్ యాక్టివిస్ట్గా అంటే ఇప్పుడు వచ్చే కేసెస్కి మగవాళ్ళ తరఫున గట్టిగా పోరాడుతున్నందుకు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మా స్టూడియోకి వచ్చి మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. నమస్తే. హాయ్ అండి, దిస్ ఇస్ ఆర్జే శేఖర్ భాష. బిగ్ బాస్ కంటెస్టెంట్గా చూసుంటారు మీరు. అలాగే మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్గా గట్టిగా పోరాడుతూ ఉంటాం. క్యూ న్యూస్కి సంబంధించి నేను చాలా రోజుల నుంచి చూస్తుంటాను. ఎక్కడ రాని బ్రేకింగ్ న్యూస్లన్నీ కూడా ఫస్ట్ ఇక్కడే చూడడం, కొన్ని చాలా డేరింగ్గా జర్నలిజం ఇక్కడ ఆర్టికల్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ చూస్తుంటాను. సో ఎస్పెషల్లీ మల్లన్న గారి ఇంటర్వ్యూస్ కొన్ని అయితే ఇంత డేరింగ్గా చేసేస్తారా, ఈ మీదకి ఏమైనా కేసులు వస్తాయా అని అసలు భయపడరా మనిషి అనే కోణంలో కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ గ్రేట్, అలాగే ఉండాలి జర్నలిజంలో. సో నీతి నిజాయితీ కమ్స్ ఫస్ట్. భయం ఇవన్నీ పక్కన పెట్టేసి ఇలా అద్భుతమైన జర్నలిజం చేస్తున్న క్యూ న్యూస్కి నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ